రాష్ట్రంలో ఉన్నటువంటి కరువు పరిస్థితుల దృష్ట్యా అధ్యక్ష రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అధ్యక్ష. ప్రత్యేకించి పాల ఉత్పత్తిదారుల పరిస్థితి అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు రోజుకి 7 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతుంటే మా కల్వకుర్తి నియోజకవర్గంలోనే 1 లక్ష లీటర్లకు పైగా పాలు విజయ డైరీకి పోయడం జరుగుతుంది అధ్యక్ష. కానీ ఇంత కరువు ఉన్న పరిస్థితుల్లో కూడా అధ్యక్ష 2వ తారీఖు నాడు అన్ని పాల సెంటర్లకు ఒక ఉత్తరం పంపించినారు అధ్యక్ష. ప్రభుత్వం మాకు ఈ ఇన్సెంటివ్ డబ్బు పంపించట్లేదు కాబట్టి మేము రైతులకి ఏదైతే ప్రతి లీటర్కి 4 రూపాయలు ఇస్తామో దాన్ని ఇవ్వలేకపోతున్నామని కార్పొరేషన్ వాళ్ళు పాల సెంటర్లకు ఉత్తరం పంపించినారు అధ్యక్ష. ఈరోజు రైతులందరూ కూడా కోరేది అధ్యక్ష, కరువు ఉంది కాబట్టి మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. ఏదైతే ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చి ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ గా తీసుకున్నారో ఆ 4 రూపాయలని తక్షణమే అనౌన్స్ చేసి ఆ 4 రూపాయలని ప్రతి లీటర్ కి విడుదల చేయాలని, అలానే కరువును దృష్టిలో పెట్టుకొని ఫాడర్ ఫ్రీగా ఇవ్వాలని, గడ్డి విత్తనాలను కూడా ఫ్రీగా ప్రభుత్వమే సప్లై చేయాలని, అలానే అధ్యక్ష పాలీ హౌసెస్ కి ఏ విధంగా అయితే 75% రాయితీ ఇస్తున్నారో అధ్యక్ష, డైరీలకు కూడా చెట్లు వేసుకోవడానికి 75% రాయితీ ఇస్తే గనక ఈ కరువు పరిస్థితిలో కాస్త పాడి రైతులు నెరి అంత ఇబ్బంది పడకుండా కొంతన్న గుడ్డిలో మెల్లి అన్నట్టుగా కొంతన్న వారికి ఉపశమనం కలుగుతుంది అధ్యక్ష. మీ ఓటు హస్సం గుర్తుపై వేసి మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థిగా నన్ను గెలిపించండి ప్రార్థిస్తున్నా.